రాంబాబు అభ్యర్థిగా నిల్చున్నాడు. సో రాంబాబు మీ అందరికీ తెలుసు. రాంబాబు ఎప్పుడు కూడా టికెట్ అడిగినప్పుడు అన్న ఎట్లా నిల్చుండో రాంబాబు అని అంటే, నాకు ప్రజలే నా బలము, ప్రజలు నన్ను గెలిపిస్తారు మేడం అని అన్నాడు. సో అదేవిధంగా ఇక్కడ స్పందన కూడా ప్రజలు రాంబాబు అందున్నారనే తెలుస్తుంది ఇక్కడ. సో రాంబాబు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయింది ఇక్కడ నిలబడి. సో అదేవిధంగా ఇక్కడ రాంబాబు అనే వ్యక్తి ఒక కొడుకులాగా వీళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారు. సో తప్పకుండా రాంబాబు గెలుపు చేసి చూపిస్తాడు. సో ఇక్కడ ఇప్పుడు మనం బిజినెస్ సెక్షన్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే హౌసింగ్ ప్రాబ్లం ప్లస్ ఇప్పుడు రోడ్డు కాలువలు కూడా వైడనింగ్ రోడ్డు ప్లస్ కాలువలు కూడా. సో ఇది అనేది ప్రాబ్లం ఉంది. ఇది తప్పకుండా చేపిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మేడం, ఇక్కడ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారో ఈ పట్టణాన్ని కూడా దత్తత తీసుకుంటారన్నారు. ఇక్కడ ప్రజలకు ఒక గొప్ప వరంలా ఫీల్ అవుతున్నారు. సో మీ పార్టీ తరఫున ఆయన అంత పెద్ద ఆఫర్ ఇక్కడ ఇచ్చారు, ప్రజలందరికీ ఒక మంచి భరోసాను ఇచ్చారు. సో నిజంగానే మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? తప్పకుండా. ఎందుకంటే పొంగులేటి గారి దగ్గర నుంచి వచ్చింది అని అంటే అది మాట ఖాయం. ఎందుకంటే ఇది ఈ పాలకుర్తి మున్సిపాలిటీ అనేది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారే కాదు, మన సీఎం లెవెల్లో కూడా ఉంది. ఇది తప్పకుండా మున్సిపాలిటీ గెలుస్తున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడ 3వ వార్డులో రాంబాబే కాకుండా మున్సిపాలిటీ గెలుస్తున్నాం. గెలుపు మనదే, మున్సిపాలిటీ చైర్మన్ మనదే, తప్పకుండా జెండా కూడా మనదే ఎగురుతుంది. మాజీ ఎమ్మెల్యేగా ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది, పథకాల విషయంలో అన్యాయం చేసిందంటూ, అంటే ఎట్లా ఓట్లు అడుగుతారని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే వాళ్ళకిలాగా 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత మేము మోసం చేయలేదు కదా. మా పార్టీ వచ్చి 2 ఏళ్ళు అయింది అధికారంలో. ఆల్రెడీ 6 గ్యారంటీ కార్డులో చాలా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి మహిళలకి, ఇంకొకటి పింఛను. ఈ 2 తప్పితే అన్ని ఇంప్లిమెంటేషన్ చేసినాం. సో వాళ్ళకి మాకు నక్కకి నాలుగులోకి అనుకున్నంత తేడా ఉంది. సో అసలు వాళ్ళు మాట్లాడటానికే లేదు, అన్నీ మూసుకొని ఉండాలి. అభివృద్ధి విషయంలో ఇంకేం చేయాల్సింది తొర్రూరుకి? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు వాటర్ కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆనాడు మన పైపింగ్ వేసినప్పుడు పాపులేషన్ తక్కువ ఉంది. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఆ పైపింగ్ సఫిషియెంట్ లేదు. సో అది నల్లాల పైపింగ్ కూడా మార్చాలి, అది కూడా చేపించాలి కొన్ని ఏరియాస్లో. మరి అదేవిధంగా కాలువలు కానీ రోడ్లు కానీ, మరి ముఖ్యంగా హౌసింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ తొర్రూరులో. ఎందుకంటే అందరూ మైగ్రేట్ అవ్వటం వల్ల తొర్రూరుకి ఇక్కడ జనాలు అయితే ఉన్నారు కానీ స్థలాలు లేవు. సో తప్పకుండా చాలామందికి కూడా ఇంద్రం ఇళ్ళు ఇస్తా అన్నా కానీ కట్టుకోలేని పరిస్థితి. ఈధర్ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళకి మన భూమి లేదు. సో తప్పకుండా వాళ్ళకి చాలామందికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది కావాలని అంటున్నారు. సో తప్పకుండా ఇది సీఎం గారి దృష్టిలో ఉంది. ప్లస్ మన పొంగులేటి గారు దత్తత తీసుకున్నారు కాబట్టి వాళ్ళే ఒక మన స్థలం అనేది చూపిస్తారు. అక్కడ స్థలాల్లో కూడా ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ సరిపోవు ఇప్పుడున్న పాపులేషన్కి. సో తప్పకుండా అది కూడా ప్లాన్లో ఉంది. సో డబుల్ బెడ్రూమ్ కూడా అంటే ప్రజలకు అలాట్ చేసే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా. ఎందుకంటే మొన్న పొంగులేటి గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అది కట్టారు కానీ అది కాంట్రాక్ట్స్ మధ్యలోనే వదిలిపెట్టడం వల్ల అవి ఆల్రెడీ కూలిపోతున్నాయి. అందుట్లో చెట్లు బోలుస్తున్నాయి, గేదెలు పండుకుంటున్నాయి. సో ఈ మన కాంట్రాక్టర్ గారితో కానీ అధికారుల గారితో కానీ మన కమిషనర్ గారితో కానీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది తప్పకుండా ఈ కోడ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ కాంట్రాక్టర్ తోటి మాట్లాడి అది ఎస్టిమేషన్ తీసుకొని ఫినిష్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లో మాకు సెకండ్ విడత ఇంద్రం ఇళ్ళు వస్తున్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ వైజ్ అయిపోతుందో అప్పుడు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఈ ఓటర్లకి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ వార్డ్ నెంబర్ 3లో ఇప్పుడు మేము వెళ్ళింది అయితే బిజినెస్ సెక్టర్. సో ఇక్కడ అన్నీ కూడా బిజినెసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈనాడు మేము బిజినెసెస్ ఇక్కడ ఉన్నారు అని అంటే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అందరూ కూడా దండాగిరి లేదు, మామూలు వసూలు చేసేవాళ్ళు లేరు, ప్లస్ కబ్జాదారులు లేరు, మరి గోండాలు లేరు. సో ఇదంతా కూడా చెక్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అందరికీ కూడా ప్రశాంతంగా పండుకోవచ్చు. ఏది కొనుక్కున్నా కానీ ఏదున్నా కానీ మన పరిధిలో ఉంటుంది అనేది అయితే జనాలకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు వచ్చి ఏదో ఇబ్బందులు పెట్టి లాక్కోవటానికి ఎవరు ఇక్కడ లేరు. చైనా కానీ మా ఎమ్మెల్యే గారు అలాంటి వాటికి కానీ ఏది పోర్చకిచ్చారు. ప్లస్ ఏదన్నా ఉంది అని అంటే తను తప్పకుండా చెక్ పెడుతుంది వాటి అలాంటివి ఏమన్నా ఉంటే. సో వీటన్నిటికంతా క్లారిటీ వచ్చింది జనాలకి. సో ఈరోజు క్షేమంగా మనశ్శాంతిగా ఒక ధైర్యంగా భరోసాగా ఉన్నారు ప్రజలందరూ కూడా అంటే మా కాంగ్రెస్ పార్టీయే కాకుండా మా ఎమ్మెల్యే గారు అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టడం వల్ల ఈరోజు అందరూ కూడా మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే
వీటన్నిటికి ఇప్పుడు నేను చెప్పినటన్నిటికి కూడా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో కూడా ఏనాడు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన లేదు. మరి ఇప్పుడు ఈనాడు మా ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే 3500 ఇళ్ళు ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గానికి. సో దానివల్ల తప్పకుండా మరి అదే విధంగా ప్రశాంతతనం అనేది ఎమ్మెల్యే గారికి ఇక్కడ కలిగించడం జరిగింది. బిజినెస్లకే కాదు, మామూలు సామాన్య ప్రజలకు కూడా ఈరోజు మీరు ఎక్కడ పోయి అడిగినా కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికంటే మనశ్శాంతి, ప్రశాంతత కోరుకున్నారు. సో అదే ప్రశాంతత, మనశ్శాంతి కబ్జాగారులు లేకుండా చెక్ పెట్టడం జరిగింది.